వాస్తవానికి యేసు ప్రభు వారిని గెత్సెమనే తోటలో ఆయన ఈరోజు దాదాపు అర్ధరాత్రి ఆయన్ని పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి. ఈరోజు ఎందుకు చాలా ప్రాముఖ్యమైన రోజు అంటే, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో పస్కా పండుగ చేసుకున్నారు. ఈ పస్కా పండుగ అంటే ఏంటంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండేటప్పుడు 10వ అద్భుతంగా ప్రతి గుమ్మానికి రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాయమని మోషేకి దేవుడు సెలవిచ్చారు. ఏ గుమ్మానికి అయితే రక్తము పూయబడి ఉంటుందో ఆ గుమ్మాన్ని మరణదూత దాటి వెళ్ళిపోతాడు. దాన్నే పసోవర్, పస్కా అని మనం పిలుస్తాం. దాటి వెళ్ళుట. పస్కా అంటే అర్థం ఏంటండి? దాటి వెళ్ళుట పస్కా అంటే. ఓ పాస్టర్ గారు, డాక్టర్ గారు చెప్పారు ఆయనకి క్యాన్సర్ అయితే ఆయన 1 రోజు 2 రోజులు చనిపోబోతున్నాడు. బంధువులు అందరూ వచ్చారు, పిలుచుకోమన్నారు, అందరూ చెప్పేసుకోండి అని. ఆయన అట్లా మంచమే పడుకున్నారు. అందరు నిరీక్షణ ఉంది, ఆయన ఎక్కడికి వెళ్తారో తెలుసు కాబట్టి. కుటుంబీకులు అందరూ వచ్చేసారు, బంధువులు అందరూ రక్షణ పొందిన వారే, కుటుంబీకులు అందరూ. ఆయన ఆ కుటుంబీకులతో ఏం అడిగాడో తెలుసండి? జనరల్గా లోకంలో అయితే ఆస్తి పంపకాలు జరుగుతాయి, లేకపోతే మనుషుల పంపకాలు. అరే నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఈ ఆస్తి నీకు అప్పగిస్తాను, ఇది నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపకాలు, అప్పగింతలు జరుగుతాయి. ఆయన ఏం చేశారో తెలుసండి? రొట్టె రసాన్ని తీసుకురండి, కుటుంబంగా మన రొట్టె రసాన్ని విరుద్ధం అని చెప్పాడు ఆయన. కుటుంబంగా నేను చదువుతుండగా రోమన్ లెక్క పోడ్చుకోవడం అంటారు చూసారా? నల్ల బైబిల్ ఉంది చూసారా? దాని గోరులతో గీకితే ఎలా ఉంటుంది? ఫీలింగ్ వస్తుంది కదా. అలా చదువుతుండగా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. పాస్టర్ గారు ఏమన్నారంటే, వేరే దేశంలో మిషనరీగా ఉన్నాడు ఆయన అన్న మాట ఏంటంటే, రండి ఫ్యామిలీని అందరిని ఏం పిలిచారంటే కలిసి రొట్టె విరుద్దాం అని అడిగాడు ఆయన. నిజంగా జరిగింది అది. అంటే ఆయన రొట్టె విరిచేటప్పుడు ఫ్యామిలీతో పలికిన చివరి మాటలు ఏంటంటే, యూదులు పస్కా రొట్టెని చేసుకునేటప్పుడు అంటే అండి, మనం రొట్టె తీసుకునేటప్పుడు కూడా రొట్టె పైన విరిచినట్టు క్రాక్స్ ఉంటాయి. క్రాక్స్, ఇప్పుడు గోడలకి క్రాక్లు వస్తాయి చూసారా? ఎయిర్ క్రాక్లు అంటాం, గాలి క్రాక్లు అంటాం కదా. ఏమండి గాలిబేట్లు అంటాం చూసారండి? మనం తయారు చేసే రొట్టెకి, యూదులు తయారు చేసే రొట్టె కంటే అండి అలాంటి గీతలు, విరిగిపోయిన గీతలు ఉంటాయంటండి. గీతలు మాత్రమే కాదు, వాడు రొట్టె చేసేటప్పుడు దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంటండి ఆ రొట్టెలో. వాళ్ళు ఎందుకో రంధ్రాలు, బేట్లు వచ్చాయంటే, ఆ రంధ్రాలు, ఆ బేట్లు యేసు ప్రభు ఒంటి మీద వచ్చిన బేట్లోనూ ఆయన కాలికి, చేతులకి ఉన్న రంధ్రాలను సూచిస్తున్నాయి. ఎంత ప్రవచనాత్మకంగా ఆ రోజు యూదులు ఆ రొట్టెని తయారు చేశారు. అది యేసు ప్రభు వారిని గూర్చి ఎంత స్పష్టంగా ఆ ప్రవచనం నెరవేరటం, అది జరగటం. ఆ పాస్టర్ గారు చనిపోతూ అడిగిన చివరి మాట ఏంటంటే, వారి కుటుంబంతో రొట్టె విరిచాడు ఆయన. చూడు ఎలాంటి నిరీక్షణ, ఆనందము, సంతోషం.
ఆయన కలిగి ఉన్నాడు. నేను మన సంఘ విశ్వాసులు జేమ్స్ గారు వాళ్ళ చెల్లెలు చనిపోతే 20 సంవత్సరాల అమ్మాయికి నేను ఉదయము సమాధి కార్యక్రమం చేయటానికి నేను జంగారెడ్డి గుడి వెళ్ళాం. నన్ను తీసుకువెళ్ళారు వారు, వారి అమ్మగారు, మేము ముగ్గురు వెళ్ళాం సమాధి చేయటానికి. అక్కడ పాస్టర్ గారు ఆయన వాళ్ళ కుమార్తె డాక్టర్ చదువుకుంటుంది. 15 రోజులకి ముందు వరకు మనకులాగే ఆడుతూ తిరుగుతూ ఉంది. 20 సంవత్సరాలు ఫ్రీగా తిరుగుతుంది. ఎగ్జామ్కి వెళ్ళింది, స్కూల్కి కాలేజీకి వెళ్ళింది, వచ్చింది. ఒకసారి పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే ఇదైతే కొంచెం తేడాగా ఉంది, లంగ్స్ నాకు ఎందుకు తేడా కనిపిస్తుంది, స్కానింగ్ చేసి చూశారు. అర్జెంటుగా విజయవాడ మణిపాల్ తీసుకెళ్ళిపోమంటే మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఈ నెలలోనే 1వ తారీఖు ఏప్రిల్. మణిపాల్ తీసుకెళ్ళగానే చూసన్నారు, ఇక్కడ అవ్వదు, మీరు అర్జెంటుగా వెల్లూరు తీసుకెళ్ళిపోండి అని అన్నారు. వెల్లూరు తీసుకెళ్ళి జాయిన్ చేసేసారు. డాక్టర్స్ అన్నారు, ఈ అమ్మాయికి క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సరు, దీనికి మేము ట్రీట్మెంట్ చేయలేం, ఇంటికే తీసుకెళ్ళిపోండి, అనవసరం అన్నారు. వాళ్ళు ఎలాగైనా సరే బతికే ఉందిగా, ఇంకా మాట్లాడుతుంది. తెలుసా మీకు? మాట్లాడే వ్యక్తిని ఎలా తీసుకెళ్ళిపోతామండి, చచ్చిపోతుందని. మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు. ట్రీట్మెంట్ చేయండి, అయితే అయిందని చెప్పి మేము ఖర్చు పెట్టుకుంటాం అని అన్నారు. మేము చేయడానికి ఏమీ లేదు, మీరు ఖర్చు పెట్టకూడదు కూడా. అయినా సరే రోజుకి హాస్పిటల్లో ఉంచి రోజుకి 50,000 ఖర్చు పెట్టి 13 రోజులు అలా ఉంచారు అంతే. 3వ రోజుకి మనిషి మొత్తం క్షీణించి పల్స్ పడిపోయి కంట్లోంచి ముక్కులోంచి రక్తం రావడం మొదలు పెడుతుంది. ఇంజక్షన్ ఇస్తుంటే ఇంజక్షన్లోకి రక్తం వచ్చేస్తుంది. మన ఆదివారం ప్రార్థన చేసాం. నాకు ఆదివారం సాయంత్రమే తెలిసిన విషయాలని. ఇంద్రం కాలనీ మందిరంలో ఉంటే ఆయన వచ్చి చెప్పగానే అందరం ప్రార్థన చేసాం, సంఘం అందరం కూడా. సోమవారం నాకు ఫోన్ చేసి, మంగళవారం నాకు నిన్న ఈరోజు అండి బుధవారం ఫోన్ చేసి మంగళవారం ఉదయం చనిపోయింది అమ్మాయి అని చెప్పారు. చనిపోగానే నిన్న బుధవారం కదా, నేను జంగారెడ్డి గుడి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిగించుకొని వచ్చాం. ఊరంతా వచ్చారు, ఎందుకంటే వయసులో ఉన్న అమ్మాయి 20 సంవత్సరాలు. అందరికీ వైద్యం కూడా చేసేది ఇంట్లో, ఎంబీబీఎస్ చదువుతుంది కదా, కనీస అవగాహన ఉండేది. మొత్తం అందరూ వచ్చేసారా, తన చనిపోవడం ఏంటి అసలు ఎవరు అసలు ఊహించలేకపోతున్నారు. మొత్తం అందరూ వచ్చేసారు ఊరంతా. ఎందుకంటే అందరికి వైద్యం చేసేది, ఉచితంగా వైద్యం చేసేది. వాళ్ళ నాన్నగారు 2 కూతుర్లు ఇంకొక 4 కూతుర్లు పెంచుకున్నారు ఇంట్లో. వాళ్ళందరినీ కలిసాను నేను వెళ్ళి. ఆ నాన్నగారు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని, బాడీ ఇలాంటి మనంతా కూడా లేదు, మందిరం ఇంకొంచెం చిన్నది మధ్యలో పెట్టారు. అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు సేవకులు. ఆ నాన్నగారు బయట నుంచొని వచ్చే వాళ్ళందరికీ కూడా రండి 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 అని, పెళ్ళికి తండ్రి ఎలాగైతే బయట నుంచొని వచ్చే వాళ్ళందరిని ఆహ్వానం పలుకుతారు కదా పెళ్ళికి, అలాగే ఆయన బయట నుంచొని వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన. రండి 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 రండి, పాపం చూడండి. అమ్మాయి కంట్లో నుంచి ముక్కులోంచి రక్తం వచ్చేసరికి కంటికి ఇంత కలద్దాలను, ముక్కుకి మాస్క్ అంతా పెట్టేశారు, మొహం కూడా చుట్టానికి లేదు. ఆయన నుంచొని అందరికి ఆహ్వానం పలుకుతాడు, రండి రండి రండి, పాపం చూడండి. మందిరంలోకి బయటికి అలా తిరుగుతూ అందరిని పలకరించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అమ్మాయి వాళ్ళ చెల్లి, ఆమె పాట పాడుతుంది అక్కడ కూర్చొని. వెళ్ళేదం
శ్రేష్ఠ దేశం నిజం ఉండేదం ప్రభుతోనే నిత్యం అని చెప్పి అమ్మాయి వాళ్ళ చెల్లెలు 17 సంవత్సరాలు ఎంత ఉంటాయి, 17-18 సంవత్సరాలు. ఈ అమ్మాయికి 20-21 అంతే. అమ్మాయి అక్కడే కూర్చొని పాటలు పాడుతూ ఉంది. అందరూ కూర్చొని పాటలు పాడుతూ ఉన్నారు. అందరూ గుంపు కూడి పాటలు పాడుతూ ఉన్నారు. ఊరోళ్ళు అందరూ వచ్చేసారు, 500-600 మంది చూడటానికి. అందరూ చూస్తున్నారు. జనరల్గా ఎక్కడైనా చనిపోయిన ఇంట్లో ఏడుపులు, ఆ వయసులో చనిపోతే ఎలా ఉంటుంది? నాన్నగారేమో అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు, చెల్లి పాట పాడుతూ ఉంది, మదర్ అక్కడే కూర్చున్నారు, బంధువులు అందరూ చుట్టుముట్టారు. మరణానికి ఉండాల్సిన చీకటి అక్కడ లేదు, మరణిస్తే ఉండే చీకటి అక్కడ లేదు. వాళ్ళ బాబాయ్ వాక్యం చెప్తూ, ఆయన పాస్టర్ గారే హైదరాబాద్ నుంచి ఎక్కడ వచ్చి నల్గొండ అనుకుంటా, వాక్యం చెప్తూ మరణము లోకానికి చెడు వార్త ఏమో, విశ్వాసులకి మరణము చెడు వార్త కాదు. బైబిల్ చెప్తుంది ఆయన మరణము, భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువ కలిగిందని బైబిల్ చెప్తుంది. విలువ అది లోకం ఎలా చూసినా మాకు అనవసరం, కానీ దేవుడు ఎట్లాగా చూస్తున్నాడో మాకు ముఖ్యం. అది విలువ. ఆయన బిడ్డను దేవుడు ఆయన తీసుకున్నాడు. ఇందులో బాధపడడానికి ఏముంది? ఆయన బిడ్డను అంటే వారికి ఉన్న ఆత్మీయ ఎదుగుదల వాళ్ళు ఏ రీతిలో ఉన్నారో చూడండి ఒకసారి. మొత్తం ఊరంతా అలాగే నుంచి ఎవరి కదలలా, అసలు అలా కూర్చొని చూస్తున్నారు అందరం కూడా. అది ఏం జరుగుతుందో అక్కడ అలాగా చూస్తున్నారు. రక్షణ పొందిన వాళ్ళకి అర్థమవుతుంది విషయం, రక్షణ పొందిన వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు. అదేంటిది? ఎవరన్నా చనిపోతే ఏడుపులు, అసలు తల్లిని ఓదార్చలేం కదా, తండ్రిని ఇంకా ఓదార్చలేం, ఎందుకంటే కూతురు మీద ఎక్కువ మక్కువ ఉంటుంది కదా జనరల్గా, అసలు ఓదార్చలేం. ఆయన బయట తిరుగుతూ ఉన్నారు, నేను ఎక్కడ కూర్చున్నాను, లోపలికి వెళ్ళాను చూశాను, అందరూ కూడా అలా కూర్చొని ఉన్నారు, పాటలు పాడుతున్న అందరూ కూడా అక్కడ కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు బాధ లేదంటే బాధ ఉంది, కానీ నిరీక్షణ ఉంది. మా పాప ఎక్కడికి వెళ్ళిందో మాకు బాగా తెలుసు. ఒక ఆయన, ఒక చైనా ఆయన 20 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన చివరి వయసులో యేసుప్రభు యొక్క మరణం గురించి ఒక లైన్ రాశాడు. ఏమని రాశాడు మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఆ పాట పేరు ఏంటంటే గాయాల యేసు, గాయములతో ఉన్న యేసు. ఆయన రాస్తూ అన్నాడు, ఇతర దేవుళ్ళు బలిష్ఠులు, కానీ నీవు బలహీనుడివి. వాళ్ళు గెలుపు స్వారీ చేస్తూ సింహాసనం ఎక్కారు, కానీ నువ్వేమో తడబడుతూ తట్టుకొని నిలబడుతూ సిలువను అధిరోహించావు. ఏ దేవుడు గాయాలు పొందాడు? ఒక్క నీవు తప్ప. అందుకే మా గాయాలతో మాట్లాడగలిగేది ఒక్క నీ గాయాలు మాత్రమే అని రాశాడు. 2 విషయాలు మనం చూస్తాం. మొదటిది, యేసు ప్రభువారు ఆయన శరీరాన్ని, రొట్టెను విరిచి ఆయన శిష్యులకు ఇవ్వటం. రెండవది, శిష్యుల పాదాలని కరగటము మనం చూస్తాం. ఈ 2 విషయాలు మనం చూస్తాము. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము దీన్ని చదువుకుంటాము. ఇందులో చూడాల్సిన అత్యున్నతమైన విషయం ఏంటంటే, అసలు ఆ రొట్టె మామూలు రొట్టె కాదు. అది ఆదివారము మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా తీసుకోగలిగిన రొట్టె కాదు అసలు అది. ఆ రొట్టె యేసు ప్రభువారు విరిచి ఇచ్చి, ఇది నా శరీరం, ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఆయన శరీరము భుజించబడుతూనే ఉంది. ఆయన రొట్టెను విరిచి ఇచ్చింది ఏంటో తెలుసా? ఇది నా శరీరము,
ఒక ఆలోచన ఇస్తాను, మీరు బాగా ఆలోచించండి. ఒక పిచ్చివాడు ఏమనుకున్నాడంటేనండి, ఆలకిస్తున్నారా? అదేంటిది, నువ్వు సేవించే ప్రభు అలా చనిపోయాడు, నువ్వు సేవించే ప్రభు అలా చనిపోయాడేంటి? 2 మేకులు పీక్కోలేకపోయాడా? ఆలోచించండి. వాస్తవానికి మనుషుడు గనక ఈ సీన్ని రాయాలి అంటే మేకుల్ని, మనుషుల్ని జయించుకుని వాళ్ళందరినీ చంపేసినట్టుగా మనిషి రాస్తాడు కదండి. సిలువ వేయబడితే హీరో, మనిషి రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? మేకుల్ని తీసివేసి అది వారిద్దరు అదే కోరారు. సిలువ మీద దొంగ, కింద ఉన్న శాస్త్రుల పరిశీలు ఏం కోరారు అంటే, నువ్వు బయటకు వచ్చి వీళ్ళందరినీ సంహరించే, ఎవరైతే నేను సిలువ వేశారో. కానీ ఈ స్క్రిప్ట్ రాసింది దేవుడు గనుక బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది, ఆయన చనిపోయాడు. అయితే మనం కేవలం చనిపోయిన ప్రభుని మాత్రమే కాదు మనం విశ్వసించేది, 3వ రోజున తిరిగి లేచిన యేసు ప్రభుని మనం విశ్వసిస్తూ ఉన్నాం. కేవలం అక్కడ మన స్టోరీ ఆగట్లేదు, మన స్టోరీ అక్కడ ఆగట్లేదు. 7వ వచనం 22వ అధ్యాయం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు, మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని ఆయన అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండు మోసుకుని పోవచ్చును, ఒకడు నీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడున్నదని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానుడితో చెప్పుడి. అది చెప్పగానే అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలుని పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. దాని అర్థం ఏంటంటే, మరలా యేసు ప్రభు ఆయన రాజ్యంతో 1000 ఏండ్ల విందు ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మరలా ఆయన భుజిస్తారు. ఓకేనండి, ఆ వచ్చిన దాని అర్థం మీకు అర్థమైంది. ఇప్పుడు ఎప్పటి వరకు భుజించనని చెప్పారు ఆయన? దేవుని రాజ్యములో నెరవేరు వరకు, అనగా 1000 ఏండ్ల పరిపాలనలో, ఆ 1000 ఏండ్ల విందులో అప్పుడు ఆయన మరలా ఆ రొట్టెను భుజిస్తారు. ఆయన గిన్నె ఎత్తుకొని ప్రతి ఆదివారం మనం దీన్ని చదువుకుంటాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన శరీరము, నన్ను జ్ఞాపకం చేసిన దీన్ని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఏమండి, యేసు ప్రభువు యొక్క యూదులు ఆ రొట్టె ఎలా తయారు చేసుకునేవారంటేనండి, పొంగే రొట్టె కాదు ఇది. పొంగే రొట్టె మెత్తగా ఉంటుంది. పొంగని రొట్టె ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. ఆ పస్కా రొట్టె ఎలా ఉంటుందంటే, ఆ పస్కా రొట్టె చాలా గట్టిగా ఉంటుందండి. ఎందుకు అది గట్టిగా ఉండాలి అంటే, మేము 430 సంవత్సరాలు
పడ్డ శ్రమలు, పడ్డ కష్టాలు, పడ్డ వేదన, అదన్నిటినీ కూడా ఆ రొట్టె తెలియజేస్తుంది. అందుకని రొట్టె పొంగిన రొట్టె కాదు, కానీ పొంగని రొట్టె. ఆ రొట్టె గట్టిగా ఉంటుంది. అది మెత్తగా ఒక పూరిలాగో లేకపోతే ఇంకోటిలాగో ఉండదు. అది చాలా గట్టి రొట్టె ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ రొట్టెతో పాటు 7 రోజులు చేసేవారు ఈ పస్కా పండుగని. ఆ రొట్టెతో పాటు చేదు పదార్థాలని వారు తినేవారు. ఆ చేదు పదార్థాలు వారు పడ్డ కష్టాలను జ్ఞాపకం చేస్తూ, దానితో పాటు ఉప్పు నీరు తాగేవారు పస్కా పండగప్పుడు. ఆ ఉప్పు నీరు దేనికి సూచిస్తుంది అంటే, వారు 430 సంవత్సరాలు వారు ఏడ్చిన కన్నీటిని జ్ఞాపకం చేస్తూ ఉంది. పస్కా పండుగ ఈ రీతిగా వారు చేసుకునేవారు. అలానే వారు కప్పులో ఆ రసాన్ని, ద్రాక్ష రసాన్ని వేసుకుని త్రాగేటప్పుడు 4 కప్పులు వారు తాగుతారు. ఎగ్జాక్ట్గా 4 కప్పులు. మొదటి కప్పు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, రెండో కప్పు కొంచెం చేదుగా వారు పడ్డ కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మూడో కప్పు కృతజ్ఞతగా, మూడో కప్పు, నాలుగో కప్పు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఆయన తాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క ఉగ్రతను అంతటిని ఆయన తాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి? రెండవదిగా యేసు ప్రభువారు శిష్యుల పాదాలను కడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, యజమాని ఎక్కడైనా పాదాలు కడుగుతాడండి, పనుల పాదాలు. యజమాని ఎక్కడైనా శిష్యులు పనివారి పాదాలు కడుగుతాడు. యజమాని సేవ చేయించుకుంటాడు, కానీ సేవ చేయడు. అసలు యేసు ప్రభువారి యొక్క 33.5 సంవత్సరాల జీవితాన్ని మనం చూసినప్పుడు, మరి ముఖ్యంగా ఈ 3.5 సంవత్సరాలు ఆయన జీవితము, మన ఆదివారం కూడా మీకు జ్ఞాపకం చేశాను నేను. ఆయన జీవితము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము. దేవుడు అని పిలువబడుతున్నాడు. ఎవరు కూడా గాయాలు మొయ్యలా, ఏ ఒక్కరు కూడా గాయాలు మొయ్యలా. మనము రొట్టెలో పాల్గొని ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ రొట్టె యేసు ప్రభువారి యొక్క శరీరము, ఆ రసము యేసు ప్రభువారి యొక్క రక్తము. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి దాన్ని. ఎందుకు జ్ఞాపకం? ఇప్పుడే మనం చదువుకున్నాం, బల్ల తీసుకునేటప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ తీసుకోవాలంటండి. ఏ జ్ఞాపకం చేసి తీసుకోవాలి అంటే, గెత్సెమనే తోటలో భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇందాక పుస్తకం చదువుతున్నాను నేను. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన చెమట రక్తంగా మారింది. బహుశా ఆయన ముక్కులో నుంచి కూడా రక్తం వచ్చి ఉండొచ్చు. మనిషి అత్యంత ప్రెషర్, తీవ్రతగా ఉన్నప్పుడే ఇలా జరుగుద్ది. కంట్లో నుంచి, ముక్కులో నుంచి, చెమటలోంచి రక్తం రావడం. ఎంత ప్రెషర్ ఫీల్ అయితే, ఎంత ఒత్తిడికి లోనైతే రక్తం వస్తుంది. నేను మొదటిసారి 10-12 ఏళ్ళ క్రితము విమానం ఎక్కినప్పుడు
ఒకేసారి దాదాపు 14 గంటలు ప్రయాణించినప్పుడు దిగ్గానే విమానంలో చాలా ప్రెషర్ ఉంటుంది. నాకు తెలియకుండా ముక్కులోంచి రక్తం వచ్చేసింది, బ్లడ్. ఇలా పెట్టుకున్నా, మళ్ళీ తీస్తే మళ్ళీ బ్లడ్ వచ్చేది. నా కర్చీఫ్ అంతా బ్లడ్ వచ్చేసరికి బ్యాగ్లోంచి ఒక టీషర్ట్ తీసుకుని అలా పెట్టుకుంటే ఎప్పుడుకో ఆగింది ఆ బ్లడ్. ఆ చెమట ఆ యొక్క బాడీలో నుంచి ఆ బ్లడ్ వచ్చింది అంటే, ఆ ముక్కులోంచి కంట్లో నుంచి, మనిషి ఎంతో ప్రెషరు, ఒత్తిడికి లోనైతే తప్ప అంత రక్తము రాదు. యేసు ప్రభువారు ఈ రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా, ప్రపంచంలో ఎవరు మోయలేనంత బరువుని ఆ గెత్సేమనే తోటలో ఉండి ఆయన మోస్తూ ఉన్నాడు. మొదటి తోట ఏదెను తోట. ఏదెను తోటలో మనుషులందరూ దేవుని దగ్గర నుంచి తొలగిపోతే, రెండవ తోట అయిన గెత్సేమనే తోటలో మనుషులందరూ కూడా దేవునికి దగ్గరయ్యారు. ఒక ఆయన రాస్తూ అన్నాడు, ఆదాము పక్కటి ఎముకలో నుంచి అవ్వ వస్తే క్రీస్తు పక్కలో బల్లెము ద్వారా సంఘం వచ్చిందంటండి. ఈరోజు గెత్సేమనే తోటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన భౌతిక శ్రమ కన్నా, భౌతిక నొప్పి కన్నా గెత్సేమనే తోటలో ఆయన ఒక మాట, తండ్రి ఈ యొక్క గిన్నెను నీ చిత్తమైతే, మరి వెంటనే అయ్యో నా చిత్తం కాదు, నీ చిత్తము జరగాలి. నీ చిత్తం ఏంటంటే, ప్రపంచంలో అత్యంత బరువుని, లోకములో ఉన్న ప్రతి ఆదాము నుంచి కడ మనిషి వరకు వారి పాపములన్నిటినీ ఆ గిన్నెలో, దేవునికి ఉగ్రత ఆ గిన్నెలో ఉంటే, ఆయన 3 కప్పులే గురువారం నైట్ శిష్యులతో తాగితే, ఆ 4వ కప్పు ఆయన సిలువ మీద, సిలువ దాకా దాన్ని మోసుకొని, గెత్సేమనే తోటలోంచి సిలువ దాకా దాన్ని మోసుకొని, సిలువ మీద 4వ కప్పుని ఆయన తాగాడు. యావత్తు మానవుల యొక్క పూర్తి ఉగ్రత. అందుకనే ప్రపంచంలో ఏ మూల కూడా మనకి చనిపోయిన దైవం మనకి కనిపించదు. ఈ దైవం ఒక్కటే, అనగా యేసు ప్రభువారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లని చరిత్రలో యోహాను గారు రాయడం మనం చూస్తాం. ఆయన రొట్టెను రసాన్ని మనకిచ్చి, ఆ రొట్టె రసము అసలు మామూలు రొట్టె రసంగా అలా తయారు చేయబడకూడదు, అది భుజింపబడకూడదు కూడా. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్న మరల రెండోసారి, యూదులు రొట్టెను చేసినప్పుడు ఆ రొట్టెకి క్రాకుల్లాగా గీతలు ఉన్నాయి. నేను ఇక్కడ ఆదివారం రొట్టె విరిచేటప్పుడు కూడా ఆ రొట్టె గీత ఉంటుంది, క్రాక్ ఉంటుంది. యేసు ప్రభు వారి యొక్క శరీరం మీద పడ్డ ప్రతి ఒక్క ఆ గాయాన్ని ఆ రొట్టె సూచిస్తున్నది. ప్రభువారు దాన్ని విరిచి, యూదులంటే అండి, మనం పస్కా ఏడాదికి ఒకసారి కదా చేసుకునేది, వీళ్ళేంటి ప్రతి ఆదివారం చేసుకుంటారు.
ప్రతి ఆదివారం చేసుకోవడానికి అన్యుల మందిరానికి వచ్చినప్పుడు వారు రొట్టెలో పాల్గొనరు. ఇది పలహారం కాదు, అందరికీ పంచిపెట్టడానికి. ఈ రొట్టె యేసు ప్రభువారు నా కొరకు నా ఉగ్రతను ఆయన భరించాడు అని సాక్షిగా దీన్ని మనం భుజిస్తూ ఉన్నాము ప్రతి ఆదివారం. మతానికి బాప్తిసానికి సంబంధించింది కాదు ఇది. ఇది నీవు నమ్ముకున్న నీ దేవునికి సంబంధించింది. రాత్రి ఆయన శిష్యులకి విరిచినప్పుడు ఇది భుజించండి తినండి, ఇది మీ కొరకు విరగ్గొట్టబడిన నా శరీరం అని చెప్పి, ఇది రొట్టె అని చెప్పేవాళ్ళది ఆయన. ఇది మీరు తినే రొట్టెల్లో ఇదొక రొట్టె అని చెప్పేవలా. ఆయన ఏమని చెప్పించారు అంటే, నా శరీరాన్ని మీరు భుజించండి. మీకు ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఆది సంఘం మీద ఒక అభియోగాన్ని మోపారు, ఒక నెపం, ఒక నేరాన్ని మోపారు. ఏంటో తెలుసా నేరం? ఈ క్రైస్తవులు నరమాంసాన్ని భుజిస్తున్నారని చెప్పి ఒక నెపాన్ని మోపారు. ఏ మాంసాన్ని భుజిస్తున్నారంట? ఎస్, వారు అన్నట్టుగానే మనం భుజిస్తున్నది ఎవరి మాంసము? ఇది మీ కొరకు నలగొట్టబడిన నా శరీరము. ఆది సంఘం మీద ఒక అభియోగం వచ్చింది. ఏమని అంటే, వీళ్ళ నరమాంస భక్షకులని అభియోగం తీసుకొచ్చారు. సో ప్రతి ఆదివారము మనం భుజించేది రొట్టె కాదు. దాన్ని తయారు చేసేటప్పుడు, దాన్ని భుజించేటప్పుడు అత్యంత ప్రార్థనతో నెమరు వేసుకుంటూ, నేను భుజించేది యేసు ప్రభువారి యొక్క శరీరము, అది నా కొరకు నలగొట్టబడింది. మనము చిన్నప్పటి నుండి చేసిన ప్రతి పాపానికి వెల ఆ ఒక్క చోటే చెల్లించబడింది. మీరు చేసిన ప్రతి దొంగతనము, మీరు చేసిన ప్రతి అబద్ధము, చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులకి గాయాలైనవి, కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళలో గాయాలైనవి. ఆయన మొత్తము ఒళ్ళంతా కూడా గాయాలతోనే ఉంది. ఆయన దాదాపు 7 సార్లు రక్తాన్ని చిందించినట్టుగా ఉంది. మొదటిసారి ఏమో గెత్సెమనే తోటలో ఆయన రక్తాన్ని చిందించాడు, చెమట రక్తంగా మారింది. రెండవసారి ఆయన రక్తాన్ని చిందించింది 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు. మూడోసారి ఆయన రక్తాన్ని చిందించింది ఎప్పుడో తెలుసా? ముళ్ళ కిరీటాన్ని ఆయన నెత్తి మీద పెట్టి దాన్ని సుత్తుతో సరి చేసినప్పుడు. నాలుగవది, యెరూషలేము నుండి ఆయన గొల్గోతాకి దారంతా కూడా రక్తాన్ని కారుస్తూనే ఉన్నాడు. ఆ దారి పొడిగినంతా కూడా 4వసారి రక్తాన్ని కార్చాడు. ఐదవది, ఆయన చేతులకు మేకులు కొట్టినప్పుడు 5వ చోట రక్తాన్ని కార్చాడు. 6వది, ఆయన కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు రక్తాన్ని కార్చాడు. చివరగా 7వది, ప్రక్కలో బల్లెము పొడిచినప్పుడు రక్తము నీరు కలిసి బయటికి వచ్చినాయి. అలా ఆ రాత్రి, ఆ ఉదయము 7 సార్లు యేసు ప్రభువు రక్తాన్ని చిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు
ఆరుగురు దగ్గరికి ఆయన తీసుకువెళ్ళారు తీర్పు ఇమ్మని. మొదటిది అన్న, ప్రధాన యాజకుడు కైప, 2 మహాసభయోధుడికి తీసుకువెళ్ళారు ఆయన్ని. 4 పిలాతు దగ్గర తీసుకువెళ్తే 5 మరలా హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు చివరికి 6వసారి పిలాతు దగ్గరికి మరలా పంపిస్తే 6 చోట్లకి ఏమండి అర్ధరాత్రి పట్టుకుంటే 9 గంటలకు ఆయన సిలువ వేశారు. ఆయన ఉదయం 9ంటికి సిలువ వేస్తే కేవలం 9 గంటల్లో 6 తీర్పులు ఎక్కడన్నా జరుగుతాయా? ఒక్కసారి కోర్టు వారు మీ వాదన వింటే మరలా ఎప్పటికి వాయిదా వేస్తారు? వాయిదా వెంటనే వేస్తారా? ఎక్కడైనా సరే 6 తీర్పులు జరిగిపోతాయి 9 గంటల్లో. 9 గంటల్లో 6 తీర్పులు జరిగినాయి. మన దేశంలో ఉన్న నానుడి ఏంటంటే, తప్పు చేసుకున్నవాడు తప్పించుకున్నా పర్లేదు, కానీ అన్యాయస్తుడు, తప్పు చేయని వాడికి మాత్రం శిక్ష పడకూడదు. ప్రపంచ చరిత్రలో ఒకే ఒకసారి అన్యాయపు తీర్పునుంది, మరణానికి అప్పగించబడినవాడు. అంత మాత్రమే కాదు, పిలాతు అన్నాడు, నాకు ఈయనలో ఏ తప్పు కనబడలేదు అని తీర్పు తీర్చేవాడే చెప్పాడండి. ఏ జడ్జి గారైనా ఫలానా వ్యక్తిలో నాకు ఏం తప్పు కనపట్లేదు, అయినను నేను మరణశిక్ష విధిస్తున్నాను అని ఎవరన్నా అంటారా? ప్రభుకి జరిగిందండి. అందుకనే ప్రవచనం నెరవేరింది. యెషయా 53లో చదువుతాము, అన్యాయపు తీర్పు పొందిన వాడై. అందుకనే మన యెషయా 53లో చదువుకుంటాం. మీలో ఎవరికైనా సరే చనిపోయే ముందు ఈ పాస్టర్ గారు లాగా కుటుంబాన్ని అంతటినీ పిలిచి, అప్పగింతలు కాదు ఈయన చేసింది, కుటుంబాన్ని అంతటినీ పిలిచి రొట్టె విరిచాడు. ఏమండి, ఇది వారికున్న నిరీక్షణ. ఏ దేవుడు గాయాలు పొందాడు, ఒక్క నీవు తప్ప. అందుకే మా గాయాలతో మాట్లాడగలిగేది ఒక్క నీ గాయాలు మాత్రమే. ఏమండి, ఇంకెప్పుడు ఎన్నడు ఎన్నడను ప్రభువుకి చాలాసార్లు మనం అంటామే, మీకు నా కష్టం ఏమర్థం అవుద్దండి, నీకు నా హృదయ బాధ మీకేం అర్థం అవుద్దండి, నా బాధలు నాకున్నాయి మీకేం అర్థం అవుద్దండి అని అంటాం మనుషులతో. కానీ ప్రభు దగ్గర మాట అనలేం. ఎందుకు అంటే ఆయన అన్ని గాయాలు పొంది నీ గాయాలన్నిటిని కూడా ఆయన అర్థం చేసుకోగలడు. సో రొట్టెని జ్ఞాపకం చేసుకోండి, ఆ రొట్టెని భుజించినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా చనిపోతే అది ఆ కుటుంబానికి బాధ చేడు. టీవీలో మహనీయులు ఎవరు చనిపోయినా ఇది చీకటి రోజుగా ప్రకటిస్తారు. టీవీలో గొప్పవారు ఎవరు చనిపోయినా చీకటి రోజుగా ప్రకటిస్తారు. కానీ ప్రభు చనిపోయినప్పుడు అది చీకటి రోజు కాదు, అది ప్రపంచానికి వెలుగునిచ్చిన రోజు. దాన్నే గుడ్ ఫ్రైడే అని పిలుస్తాము. ఎవరైనా చనిపోతే గుడ్ అంటామండి? ఎవరైనా చనిపోతే శుభం అంటామా? చనిపోయిన వారింటికి వెళ్ళి మీకు బాగా జరిగింది అంటామా? కానీ ఒకే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇది ప్రజలందరికీ మేలు జరిగింది. గొప్ప విషయం ఏంటో తెలుసండి, యేసు ప్రభు వారి జీవితకాలం 34 సంవత్సరాలు కూడా ఆయన పస్కాను రొట్టెను తింటూనే ఉన్నాడు. ఆయన మైండ్లో వెళ్తూ ఉంది, ఆ రొట్టె ఎవరో కాదు, ఆ రొట్టె నేనే. ఒకనాడు ఆ రొట్టె నేనే కాబోతూ ఉన్నాను. ఆ రొట్టె తిన్నప్పుడు కూడా భుజించండి, ఈ రొట్టెదే నేనే. శిష్యులకు అర్థం కాల ఆయన ఏం చెప్తున్నాడు. ఇది భుజించండి, ఇది నా శరీరం అన్నప్పుడు కూడా ఆయనకు అర్థం కాల.
ప్రభు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో మీలోనే ఒక్కరు నన్ను అప్పగించబోతున్నారంటే నేనా 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 ఇంకో విషయం, ఒక పాయింట్ చెప్పనండి మీకు, ఇంట్రెస్టింగ్, చాలా లోతైన పాయింట్. బల్ల తీసుకునే ప్రతిసారి పాస్టర్ గారు ఒకటి అనౌన్స్ చేస్తారు, యోగ్యతతో బల్ల తీసుకోండి. దేంతో? అయోగ్యంగా తీసుకోవద్దు. నీ పొరుగు వారితో కోపం పెట్టుకొని, నీ మనసులో పాపం పెట్టుకొని, క్షమాపణ లేకుండా, నువ్వు క్షమించకుండా ఎప్పుడు బలలో యోగ్యంతోనే పాల్గొని అయోగ్యంతో బల్ల పాల్గొవద్దు అని ప్రతిసారి బల్ల తీసుకునేటప్పుడు ఎందుకు చెప్తారో తెలుసా? ఒక వ్యక్తి అయోగ్యంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా అండి? ఇస్కరియోతు యోధ. ఆలోచించకుండా తీసుకున్నాడు. చెట్టుకి ఉరేసుకుంటే పొట్టల నుంచి ప్రేగులు బయటికి వచ్చేస్తాయి. రక్తముతో కొనబడిన ఆస్తి, దాని పేరు, ఆ పొలం పేరు ఏంటో తెలుసండి ఈ రోజుకి? రక్తంతో కొనబడిన ఆస్తి. ఈ రోజుకి ఆ పొలం పేరు అక్కడే ఉంది యెరూషలేములో. అవును, ఎందుకంటే యూదా ఇస్కరియోతు అయోగ్యమతలో బలలో చేయి వేశాడు. చూసారండి? బల్లని ఎప్పుడు అయోగ్యముగా, ప్రభు రొట్టెలు ఎప్పుడూ కూడా అయోగ్యముగా మన చెయ్య వేయకూడదు. ఒక వ్యక్తి వేసాడు, ఆ వ్యక్తి పేరు యోధా ఇస్కరియోతు. ఇందులో కొన్ని విషయాలు ఇంకా మనం ఆలోచించాల్సినవి. శ్రమ రాగానే, రోమా సైనికులు వచ్చి పట్టుకోవడానికి రాగానే యేసు ప్రభుని అందరూ పారిపోయారు. అమ్మా, మీరు కూడా శ్రమ వచ్చినప్పుడు ప్రభు దగ్గర నుంచి పారిపోతారా? ప్రశ్న. శిష్యులు పారిపోయారు తెలుసా మీకు? శ్రమ వచ్చినప్పుడు మీరు పారిపోతారా? కానీ పారిపోయిన వాళ్ళు పారిపోయి ఉండలేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. స్టోరీ పారిపోయినట్టుగా ఉండదు. వెనక్కి తిరిగి వచ్చి, ప్రభు ఎవరు నాకు తెలీదు అన్న పేతురే, నన్ను తిరగేసి సిలువ వేయండి. ఇంకొక భక్తుడిని ఒక ఫోటో చూశాను నేను. 2 కాళ్ళు ఇలా కట్టేసి, చేతులు కింద కట్టి రివర్స్లో 2 కాళ్ళు లాగి, రంపం ఉంటుంది, ఆ రంపం పట్టుకుని శరీరాన్ని అలా మధ్యలోకి వచ్చారండి. మీరు కూడా ఫోటోలో చూడొచ్చు. ఆ శిష్యులు, ఇది ప్రభు తిరిగి లేచిన ప్రభుని వారు చూసి, ప్రభు పేరట శ్రమ పొందటం మా గొప్ప భాగ్యమని పేతురు యోహానులు వెనక్కి వచ్చారు. అంటే మన రాజు సజీవుడు, ఆయన ఎప్పటికీ సజీవుడే. మనుషులు రాయాల్సి వస్తే ఈ గ్రంథాన్ని చనిపోయిన యేసు ప్రభు గురించి రాయరు, వాళ్ళందరిని చంపేసిన యేసు ప్రభు గురించి రాస్తారు. కానీ దేవుడు రాశాడు కనుకనే చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు గురించి మనం చదువుకుంటాం ఈ గ్రంథంలో. ఈ స్క్రిప్ట్ రాసింది దేవుడు రాశాడు. అందుకనే ఈ కథలో అవర్ గ్రేటెస్ట్ హీరో ఆయన చనిపోయి ప్రజలందరి నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు. కావండి, శిష్యుల పాదాలు కడిగి ప్రభు చెప్పాడు, మీరు ఒకరినొకరిని ప్రేమించుకోవడం ద్వారా తెలుస్తుంది లోకానికి మీరు నా శిష్యులని. ఏమండి, యేసు ప్రభు యొక్క సిలువ కుటుంబంలోకి వ్యక్తిగతంగా శాంతిని, నెమ్మదిని తీసుకొచ్చింది. ఇంట్లో అలానే మనకి కూడా గొడవలు, నెమ్మది లేకపోవటం ఉండకూడదు. యేసు ప్రభు నెమ్మదిని, ప్రశాంతతని, శాంతిని, ప్రభు అన్నాడు, నా శాంతిని నేను మీకు, మై పీస్ ఐ గివ్ ఇట్ యూ అని చెప్పాడు. మన కేవలము మన కొరకు చనిపోయిన ప్రభువుని కాదు నిరీక్షించేది, చనిపోయి తిరిగి లేచిన ప్రభుని మనం నిరీక్షిస్తున్నాము. ఏమండి, లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అన్నీ తెలుసు ఆయనకి, ఏమీ తెలియకపోవడం కాదండి, అన్నీ తెలిసే తను అప్పగించుకున్నాడు.
తను అప్పగించుకున్నాడు. ఈ ప్రణాళిక ఆయన పుట్టినప్పుడు కాదు, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, ఎప్పటితో ప్రణాళిక.